హాయ్ అండి అందరికీ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి ఉంటుంది, మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడిని నిమ్మకాయ పచ్చడి లెక్క ఎలా మార్చుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నా చిన్నతనంలోనే నాకు తెలుసు అనమాట. అంటే నేనే ఫస్ట్ కనిపెట్టిన ఇట్లా చేస్తే నిమ్మకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది అనేసి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ రసం మామిడికాయ పచ్చడిలో కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది. అలా ఈజీగా మనం మామిడికాయ పచ్చడితో నిమ్మకాయ పచ్చడి టేస్ట్ని ఆస్వాదించవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా పచ్చళ్ళు తినను, మా పిల్లలకు కూడా అలవాటు చేయలేదు ఎక్కువ పచ్చళ్ళు తినడం. ఈ మామిడికాయ పచ్చడి మా అత్త కోసం ఆడపడుచు ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటుంది. అయితే వేడి అన్నం ఉంది కదా, కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలి అనిపించింది ఇవాళ. సంవత్సరానికి ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ మామిడికాయ పచ్చడి తోటి నిమ్మకాయ పచ్చడి వేసుకుందాము అని అనిపించింది. మీకు కూడా చూపిస్తే మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, భలే అనిపిస్తుంది. మీ పిల్లలకు కూడా నేర్పియండి. అంటే పిల్లలకు పచ్చళ్ళు పెట్టడం మంచిది కాదనుకోండి, మనం తినడం కూడా ఎక్కువ సార్లు మంచిది కాదు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఏం కాదు. సేమ్ నిమ్మకాయ పచ్చడిలానే ఉంది. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.